జెట్ ఇట్లా ప్రైవేట్ జెట్లో కాకుండా రోడ్డు మార్గాన్ని వెళ్ళిన సందర్భాలు అనేకం చూసాం మనం గతంలో కూడా రాజకీయ నాయకుల విషయంలోని. మరి ఇప్పుడెందుకు ఒకవేళ కాదు కూడదని చెప్పి వెళ్ళారా? ప్రయాణం చేయగలం అనుకున్నారా? ఏం జరిగింది? డీజీసీఏ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది? బ్లాక్ బాక్స్ లో ఏమైనా పైలట్ లాస్ట్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా? లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా లభిస్తుందా? అసలు ప్రమాదానికి సంబంధించి విచారణ కూడా చేస్తున్నారు. చేసిన తర్వాత ఎటువంటి కారణాలు బయటకు రాబోతున్నాయి? ఆ కారణాలు ముందే ఎందుకు పసిగట్టలేకపోతున్నారు? వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డిబేట్లో మనం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, గతంలో అహ్మదాబాద్ ఇష్యూ చూసుకున్నాం. ఆ తర్వాత అంటే అహ్మదాబాద్ ఇష్యూ ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి. ఆ తర్వాత కూడా అనేక విమాన ప్రమాదాలు చూసాము. ల్యాండింగ్ అవడంలో టేక్ ఆఫ్ అవడంలో ఇవన్నీ కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఇప్పుడు ప్రైవేట్ జెట్ విమానానికి వస్తే ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు? ఒకవేళ ప్రైవేట్ జెట్లో ప్రయాణించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకుంటున్నారా, తీసుకోవట్లేదా? మరొక పక్క టెక్నాలజీ పెరుగుతోంది, మనం ముందుకెళ్తున్నాం అనుకుంటున్నప్పుడు ఈ నిమిషంలో ఇక్కడ వర్షం రాబోతోంది, ఇక్కడ ఎండ రాబోతోంది, ఇన్ని డిగ్రీల సెల్సియస్ వర్షం రాబోతోంది అని చెప్పి క్లియర్ కట్ గా ఉంటున్నప్పుడు మనకి విజిబిలిటీకి సంబంధించి కూడా అంతే క్లియర్ కట్ గా వస్తుంది కదా. పొగ మంచి స్థాయిలో కురవబోతోంది, -డిగ్రీలు పడిపోబోతోంది, విజిబిలిటీ లేదు అని. ఏ విధంగా చూడొచ్చు అంటారు? సాంకేతిక లోపం అయితే ముందే ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం? విజిబిలిటీ ప్రాబ్లం అయితే కనుక ముందుగానే తెలుస్తోంది కదా, అది కూడా ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం అనేది? ఇవన్నీ కూడా విచారణలో మీరు చెప్పిన అంశాలన్నీ విచారణలో బయటపడతాయి. బహుశా ఢిల్లీలో బయలుదేరేటప్పుడు ఆకాశం క్లియర్ గా ఉండుంటుంది. అనూహ్యంగా బారామతి ప్రాంతంలో పొగమంచు ఏమన్నా పట్టిందా అనేటువంటిది ఒకటి. రెండోది, ఇద్దరు పైలట్లు కూడా చనిపోయారు. అజిత్ పవార్ తో పాటు ఆయన ఇద్దరు సిబ్బంది, ఇద్దరు పైలట్లు. అందుకని పైలట్లు తమ జాగ్రత్త కోసమైనా కానీ మెయింటెనెన్స్ కు సంబంధించి లేకపోతే అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అనేటువంటిది అంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అంశాలు వాళ్ళు సక్రమంగా సరిచూసుకుంటారు. మెయింటెనెన్స్ కు సంబంధించి ఇతర సిబ్బంది అవన్నీ కూడా చెక్ చేసి సర్టిఫికెట్లు ఇవ్వడం అవన్నీ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో అనూహ్యమైనటువంటి లోపాలు తలెత్తితే ఎవరు ఏవి చెప్పలేరు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి యాక్సిడెంట్స్ లేదా మరణాలు అనేటువంటివి మన దేశానికే కాదు, 2025లో రికార్డు స్థాయిలో అంటే గడిచినటువంటి 7 సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తే అత్యధికంగా 548 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు. ఇది ఒక రికార్డు, 7 సంవత్సరాల్లో రికార్డు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా అమెరికాలో గత ఏడాది జనవరి నుంచి జూలై వరకు దాదాపు 625 ప్లేన్ కావచ్చు లేకపోతే హెలికాప్టర్ యాక్సిడెంట్స్ కానీ జరిగాయి. మరి మన దేశంతో లేదా ఇతర దేశాలతో పోల్చుకుంటే మరి అమెరికాలో తీసుకునేటువంటి జాగ్రత్తలు బాగానే ఉంటాయి, లేక పటిష్టంగానే చూస్తారు. కానీ అక్కడెందుకు ఇటువంటివి జరిగాయి అనేటువంటిది కూడా మనం గమనించాలి. అందుకని మానవ తప్పిదాలు మీరు అన్నట్టుగా ఏదన్నా కొంచెం తేడా ఉన్నా కూడా పర్లేదు, తగ్గిపోతుందిలే, ఇక్కడ ఉన్న మంచు అక్కడే ఉండదులేమని చెప్పేసి అని ఉంటే అది వేరు. ఇప్పుడు మనం రాజశేఖర రెడ్డి గారి విషయంలో అదే వచ్చింది అప్పుడు వార్తలు. వాతావరణం బాగాలేదు, ఇది హెలికాప్టర్ ప్రమాదం మంచిది కాదని చెప్పేసి చెప్పినా గానీ ఖాతరు చేయకుండా బయలుదేరి తీశారు అనేటువంటిది ఆ రోజు వచ్చినటువంటి వార్త. అది నిజమా కాదా అనేటువంటిది ఇంతవరకు ఏమి నిర్ధారణ కాలేదు. కానీ అప్పుడు వచ్చినటువంటి అంశం, ఎందుకంటే ఇప్పటికే ఆ హెలికాప్టర్ బయలుదేరే సమయానికి వెదర్ బాగాలేదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువలన ఇట్లా అనేకమైనటువంటి తప్పిదాలు ఇవి కారణం అవుతున్నాయి. ఏమైనప్పటికీ విలువైనటువంటి ప్రాణాలు, అది ప్రముఖులైనా లేకపోతే సామాన్యులైనా లేకపోతే మరొకరైనా కానీ దుర్మరణం చెందటం అనేటువంటిది నిజంగా ఆయా కుటుంబాలకి ఆయా సంస్థలకు కూడా విషాదకరమైనటువంటి పరిస్థితి. అందువలన దీని కారణాలు ఏమిటనేటువంటి తెలియజేయాలి. రెండోది, ఇటువంటి వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ముఖ్యంగా పైలట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అనుమతించకూడదు. ఎవరైనా ఒత్తిడి చేసినా గానీ వెళ్ళటానికి వీలు లేదని చెప్పేసి నిర్బంధంగా నో చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కదా మొత్తం బ్లేమ్ అయ్యేది చివరికి. అందుకని రెండోది, అటువంటి పైలట్లకు కూడా మొత్తం ప్రమాదాల హిస్టరీ
ఎటువంటి సందర్భాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. అందుకని వాళ్ళు అవాయిడ్ చేయగలిగినటువంటి ఏ, అంశాలు ఏమైనా ఉంటాయా లేదా అనేటువంటిది ఇన్స్టేట్స్ హిస్టరీని కూడా వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తగినటువంటి సాంకేతిక శిక్షణతో పాటు ఉమ్. ప్రమాదాల హిస్టరీ కూడా వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేది. కానీ కోటేశ్వరరావు గారు ఇంతకు ముందు మనం ప్రస్తావించినట్టుగా ఈ మధ్య తక్కువ సమయమైనా అంటే తక్కువ దూరమైనా సరే ఈ ప్రైవేట్ జెట్స్ మీదే ఆధారపడుతున్నారు చాలా మంది రాజకీయ నాయకులు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ప్రమాదాలతో మనకు సమయం దూరం తక్కువగా అనిపించచ్చేమో, కానీ ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అది ఆ లోటు అనేది మనం భర్తీ చేయలేంది, ఎవరు పూడ్చలేంది కూడా. అది సామాన్యులు అవనివ్వండి, ఎందుకంటే రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఒక ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇంకాస్త ఎక్కువగా దీని మీద ఫోకస్ పెడుతూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటే ప్రతి విషయానికి చిన్న చిన్న విషయాలు, లేదంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి రోడ్ వే ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ జెట్స్ని ఉపయోగించడం అనేది ఎట్లా చూడాలి? ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ముఖ్యంగా స్థానికంగా తిరిగేటప్పుడు హెలికాప్టర్లు వినియోగించడం అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా పెరిగి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే సొమ్ము వాళ్ళ జేబులో వచ్చి పెట్టేది కాదు, జనం సొమ్ము ఖర్చు పెడతారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. రెండోది ప్రైవేటు విమానాలు అనేటువంటిది కూడా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది అంటే ఇవాళ రాజకీయ నాయకులు ఎవరు, లేకపోతే రాజకీయ నాయకుల రూపంలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్తలు ఎవరు తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉన్నది. అందుకని నియో రిచ్ నడమంత్రపు సిరు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వెంటనే వెళ్ళిపోవాలి, అదొక స్టేటస్ సింబల్ గా కూడా కొంతమంది చూస్తున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చారు, ప్రత్యేక విమానంలో వెళ్ళారు అనేటువంటిది ఒక స్టేటస్ సింబల్ గా కూడా చూస్తున్నారు ఇవాళ. అందుకని ఈ ఎగ్జిబిషనిజం అనేటువంటిది కూడా మనకి దారితీస్తా ఉంది. అందుకని ప్రైవేట్ జెట్లు లేదా ప్రైవేట్ హెలికాప్టర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందుకని ఆ లోపాలు, అందుకని ప్రైవేట్ జెట్స్ కూడా నియమాలు ఉంటాయంటారా కోటేశ్వరరావు గారు? అంటే విఐపీస్కే పెడుతుంటారు కాబట్టి వాటిలో ఎటువంటి నామ్స్ ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు వాటికి ముందుగానే? ఎందుకంటే పైలట్స్ విషయంలో కూడా అనుభవం ఇన్ని సంవత్సరాలు ఉండాలి అని చెప్తూ ఉన్నప్పుడు ఆ ప్రైవేట్ జెట్స్ సంబంధించి కూడా నియమాలు ఉంటాయనుకోవచ్చా? ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తారా ప్రైవేట్ జెట్స్ కి? డెఫినెట్ గా ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో నడపడానికే మనం లైసెన్స్, అతనికి ట్రైనింగ్ ఉందా లేదా అని నిజానికి చెక్ చేయాలి. అటువంటిది పైలట్లుగా ఉన్నటువంటి వాళ్ళకి అది లేకుండా ఉండదు, ఉంటది. కాకపోతే ఏంటంటే దాన్ని సక్రమంగా, ఇప్పుడు మొరటగా వ్యవహరించేటువంటి ఆటో డ్రైవర్ అయినా లేదా మొరటగా వ్యవహరించేటువంటి విమాన పైలట్ అయినా ఇద్దరు ప్రమాదకారులే కదా అట్లా చూసుకున్నప్పుడు, మానవ స్వభావ రీత్యా చూసుకున్నప్పుడు. అందుకని ఈ ఈ అన్ని నిబంధనలన్నీ ఉంటాయి, కాకపోతే ఆ నిబంధనలన్నీ కూడా సరిగ్గా పాటిస్తున్నారా లేదా. ఈ మధ్య మనం ఇండిగో విమాన సంక్షోభ సమయంలో చూసాం కదా, వాళ్ళకి పైలట్లకి తగినటువంటి విశ్రాంతి కూడా ఇవ్వకుండా వెంటబడి తరిమి వెంటనే నైట్ డ్యూటీలు, డే డ్యూటీలు వేసినటువంటి యాజమాన్య చర్యకి నిరసనగానే కదా అవన్నీ కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మరి పైలట్లైనా మానవులే కనుక ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి ఏమంటాం. అందుకని నిబంధనలు ఉంటాయి, కాకపోతే మొన్న ఇండిగో వెల్లడించినటువంటిది ఏమిటి, ఆ నిబంధనల్ని పాటించకపోయినా ప్రైవేట్ యాజమాన్యాలు వాటిని పట్టించుకునేటువంటి ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతాం. మరి అటువంటి పరిస్థితి ప్రైవేట్ జెట్లకు కావచ్చు, ప్రైవేట్ హెలికాప్టర్లకు కావచ్చు వచ్చిందనుకోండి, మనం మన ప్రాణాలు వాళ్ళ చేతిలో పెట్టినట్టే, వాళ్ళ దయాదాక్షిణ్యాలకు వదిలేసినట్టు. అందుకని వ్యవస్థల యొక్క లోపం అనేటువంటిది ప్రధానంగా మనకి చూడాలి. ఆ వ్యవస్థను సక్రమంగా పనిచేయించేటువంటి పాలకులు నిద్రపోతున్నారు. అందుకు కూడా మళ్ళీ ఇండిగో ఉదాహరణ. మరి ఇండిగో ఫిబ్రవరి వరకు మాకు సాధ్యం కాదని చెప్పేసి మొరాయించినటువంటి సంస్థ మరి వెంటనే ఎట్లా సెటరేట్ అయింది 15 రోజుల్లో. అంతకుముందు ఫిబ్రవరి వరకు, మార్చి వరకు మా వల్ల కాదు, మా దగ్గర అంత లేదని చెప్పేసి చెప్పారు కదా. అందుకని రౌతు మెత్తన అయితే గుర్రం గాలిలోకి ఎగురుతున్నాయి. అందుకని ఏదైనా ప్రైవేట్ రంగానికి సంబంధించినంత వరకు పర్యవేక్షణ కనుక కొరబడితే ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి. అయితే ఇది
ఆ కారణంగా జరిగిందా, ఏ కారణంగా జరిగిందా అనేది మనకి ఇంకా రిపోర్ట్ clear గా రావాలి. ఎస్ సార్, డీజీసీఏ చెప్తానని రావాలి. చెప్పారు. అది కానీ ఏం ప్రైవేట్ జరిగింది ఏంటి కారణాలు బయటకు తెలిసినప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దాని గురించి ఒక అనాలిసిస్ అనేది బయటకు వస్తుంది. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సాంకేతిక లోపం కింద అనిపిస్తుంది అనేది తెలుస్తుంది తప్పించి దీనివల్ల ప్రమాదం జరిగింది లేదంటే అప్పుడు చూసాం మనం పక్షి అడ్డు వచ్చింది లేకపోతే ఇది అది డబుల్ ఇంజిన్ ఉన్నా ఎందుకు జరుగుతోంది, పైలట్ లాస్ట్ మెసేజ్ ఏమి ఇచ్చారు, ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ అన్నిటికీ కారణాలు డీజీసీఏ రిపోర్ట్ ఇచ్చినది మనకు క్లారిటీ వస్తుంది. అయితే కోటేశ్వరరావు గారు ఈ ప్రమాదానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఒక ట్వీట్ చేశారు. విచారం జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి. దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.